ఆధార్ సర్వీస్లు ఎవరైతే చేస్తున్నారో సో చాలా జాగ్రత్తగా చేసుకోండి. కరెక్ట్గా చేసేవారికి ఎటువంటి అయితే ప్రాబ్లం లేదు, కానీ మనం థర్డ్ పార్టీ లాగిన్స్ యూస్ చేసుకొని కానీ లేదా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి చేయడం కానీ, కొంతమందికి వయసు పెంచేస్తుంటాం కదా, సో అలాగా లేదా తగ్గించడం కానీ, పేర్లు ఇష్ట ప్రకారంగా మార్చడం కానీ, వీటిపైన అయితే చాలా ఎక్కువ నిఘా అయితే ఆధార్ వాళ్ళు పెట్టడం అయితే జరిగిందండి. సో ఎక్కువగా ఈ మధ్య వెరిఫికేషన్ అసలు తెలియకుండా కస్టమర్ లాగా మన సెంటర్కి విజిట్ చేస్తున్నారు. వచ్చి మామూలు కస్టమర్స్ ఎలా అయితే అడుగుతున్నారో ఆ విధంగానే కస్టమర్స్తో మాడినట్టుగానే మాట్లాడి సో చాలా వరకు అయితే వాళ్ళపైన కేసులు బుక్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఏమనగా, ముందు లాంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదండి. ఆధార్ అనేది ఒకప్పుడు అంటే మనకి ఏ అవకాశం లేదు, ఏ ఇది లేనప్పుడు ఈ నార్త్ ఇండియాకి సంబంధించిన థర్డ్ పార్టీ లాగిన్స్ యూజ్ చేసుకొని సర్వీసులు అయితే కస్టమర్కి అందిస్తూ వచ్చాం. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. నార్త్ ఇండియాకి సంబంధించిన అది ఎవరిదైనా కానీ థర్డ్ పార్టీ లాగిన్స్ యూజ్ చేసి మనం ఆధార్ సర్వీసులు చేసేదానికి రైట్ లేదు. అది మనకి అది ముందే తెలుసు, బట్ మనం అవకాశం లేక అలా యూజ్ చేస్తుంటాము. బట్ ఏంటంటే ముందు లాంటి పరిస్థితి అయితే ఇప్పుడు కాదండి. చాలా 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 స్ట్రిక్ట్ అయిపోయింది. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం అనవసరంగా ప్రాబ్లమ్స్ అనేది కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా వీటి మీద యాక్షన్స్ తీసుకుంటుంది ఆధారు. సో అదొక్కటి మా దృష్టిలో పెట్టుకోండి. సో ఇంకా చాలా చెప్పాలి, బట్ అవన్నీ కూడా ఒకసారి వీడియోస్లో మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను భవిష్యత్తులో. బట్ ఏంటంటే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి ఎవ్వరు కూడా చెప్తున్నాం కదా, సో రిస్క్ అయితే కొని తెచ్చుకోవద్దండి ఆధార్ సర్వీస్లో. కరెక్ట్గా జెన్యూన్గానే సర్వీస్ చేసేదానికైతే ట్రై చేయండి. ముందులాంటి పరిస్థితి అయితే ఇప్పుడు కాదండి. ఓకేనా?